హలో అందరికి ముందుగా లైక్ చేయండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగానే లైక్ చేస్తూ వెళ్ళండి, ఎక్కువ వ్యూస్ వస్తాయి అనమాట. సో ఇక నెక్స్ట్ కంటెస్టెంట్స్ అయితే హౌస్ లోకి వన్ బై వన్ ఇప్పుడు వెళ్తారు. ఇంకా వెళ్ళలేదు. వీళ్ళందరూ ఎవరిని టార్గెట్ చేస్తారంటే మెయిన్ గా తనూజ, పవన్ కళ్యాణ్, ఇమాన్జు, సంజన, మాధురి వీళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ అక్కడికి వెళ్ళి 1 వీక్ అయితే ఉండాలి. సో ఈ 1 వీక్ లో వాళ్ళు ఎంత ఫుటేజ్ ఇచ్చి ఎన్ని గొడవలు పెట్టుకుంటే వాళ్ళకి బిగ్ బాస్ ఉంచే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి శ్రీజ అయితే కన్ఫర్మ్, శ్రీజ పక్కా ఉంటది. ఇంకా భరణి ఆర్ హరిత హరీస్ లో ఎవరినో ఒకరు ఉంచే ప్లానింగ్ లో బిగ్ బాస్ టీం అయితే ఉంది. సో వీళ్ళందరూ ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళ నెగిటివ్స్ అనే చెప్పి వాళ్ళ గ్రాఫ్ తగ్గించి వీళ్ళు వెళ్ళి వీళ్ళ గ్రాఫ్ పెంచుకొని గేమ్ చేంజ్ అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళైతే మెయిన్ వాళ్ళనే టార్గెట్ చేస్తారు. మీరు కామెంట్ చేయండి, ఎవరిని నామినేట్ చేసి ఎవరినైతే గొడవలు పెట్టుకుంటే బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఎపిసోడ్స్ అనేది కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎవరైతే బాగా పెడతారో. అలాగే బిగ్ బాస్ టీం ఇది ప్లాన్ ఎందుకు వేసిందంటే చిన్న వాళ్ళని నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేసే అవకాశం ఉండదు. నాకు తెలిసి మాక్సిమం అందరూ పెద్ద వాళ్ళని నామినేషన్ లో ఉంటే ఎవరో ఒకరు సంజన లాంటి క్యాండిడేట్స్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో నామినేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని, ఆల్రెడీ శ్రీజ గారు, మాధురి గారికి పెద్ద గొడవ అయిపోయిందని ఇవన్నీ బయట రూమర్స్ వస్తున్నాయి. ఇంకేమీ జరగలేదండి. షూటింగ్ అయితే ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. ఒక్కొక్కరికి ఒక స్లాట్ ఇస్తారనమాట. ఇప్పుడు శ్రీజకి 7 గంటలు వెళ్తే నెక్స్ట్ ప్రియా గారు 8 గంటలకు వెళ్తారో అలా ఒక్కొక్కరికి వన్ అవర్ గ్యాప్ అయితే ఇస్తారు. ఎందుకంటే నామినేషన్ ప్రాసెస్ కొంచెం లాంగ్ అవుద్ది, వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఆల్రెడీ వాళ్ళకి టైమ్స్ అయితే అసైన్ చేస్తారు. ఇంకా హౌస్ లోకి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి నామినేషన్ ప్రాసెస్. వాళ్ళు స్టార్ట్ అయ్యి ఎవరు నామినేట్ చేశారనేది నేను క్లియర్ గా మన వీడియోలో చెప్తాను, అప్డేట్స్ ఇస్తుంటాను. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.